అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. 21వ తారీఖు జూలై నుంచి 27వ తారీఖు జూలై వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వార ఫలాలు ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు, పూర్ణిమ తిథి నుంచి వచ్చేసి సప్తమి తిథి వరకు అండి. ఎందుకంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే సూర్యుడి యొక్క మార్పు కర్కాటక రాశిలో జరుగుతూ ఉందన్నమాట. అలాగే కుజుడు గురువు వృషభ రాశిలో, సూర్యుడు శుక్రుడు కర్కాటక రాశిలో, బుధుడు సింహరాశిలో, కన్యా రాశిలో కేతు, అలాగే చంద్రుడు ధనుసు మకరం కుంభం మీనం వరకు ప్రయాణిస్తున్నాడు. శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీరందరూ కూడా ఎంతో ప్రేమగా ఆదరిస్తూ నన్ను ఇంత హెల్ప్ చేస్తున్నారు. నేను మీ జాతకాలని చాలా అద్భుతంగా చెప్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. 50 పేజీలు. మీకు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో పంపడము చెప్పడం కూడా జరుగుతుంది. 15-20 నిమిషాలు రికార్డు కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఎటువంటి అభ్యంతరం లేదు మాకు. ముఖ్యంగా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే ముఖం కనిపించిన ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి ఫోటోలు, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖలు ఫోటో పంపిస్తే చాలు, జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడి చక్కటి సింపుల్గా పరిహారాలు చెప్పి మీరు ఏవో పరిగెత్తుకుని ఆ కొండ ఎక్కండి, ఏ కొండ దిగండి, ఆ గుడికి పరిగెత్తండి, ఈ గుడికి పరిగెత్తండి, అలాంటివి ఏమి ఉండవండి. క్లియర్గా సైంటిఫిక్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. దీనికి గాను గురుదక్షిణ ఉంటుంది. తప్పకుండా మీరు అది పే చేయాల్సి ఉంటుందండి. మీరు ఎటువంటి సమస్యలను కూడా నన్ను కాంటాక్ట్ చేయడానికి ముందుకు వస్తారని ఆశిస్తూ, కన్యారాశి వాళ్ళందరికీ కూడా 21వ తారీఖు జూలై నుంచి 27వ తారీఖు జూలై వరకు ఈ రాశ్యాధిపతి బుధుడు చక్కగా సూర్యుడి యొక్క రాశి సింహరాశిలో ఉండడం వల్ల కన్యారాశికి వ్యయంలో బుధుడు ఉండడం మంచిది కాదు. మరి దీనివల్ల తీసుకునే కొన్ని నిర్ణయాలు నెగిటివ్ అవుతాయి. చేయకూడని పనులు, లేనిపోని అపనిందలు, మనం చెయ్యని తప్పులు మన మీద వేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అనవసరమైన విషయాల్లో వెళ్ళడం, ఎవడో పార్టీకి పిలిచాడని చెప్పి పార్టీకి వెళ్ళడం, అక్కడ వెళ్ళి మన పర్సనల్ మ్యాటర్స్, గతంలో జరిగిన విషయాలు ఏవేవో ఫ్రీగా చెప్పుకోవటం, దానివల్ల కొందరు దాన్ని నెగిటివ్గా తీసుకొని మీ మీద నెగిటివ్గా ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు లేనిపోని మాటలని కట్టి పెట్టేసి చక్కగా పని మీద మైండ్ పెట్టండి. రోజు మహావిష్ణు సహస్రనామం చదవండి. మీ జాతకంలో నెగిటివిటీ మొత్తం పోవాలి. ధనస్థానం మాత్రం బాగుంది, కుటుంబ స్థానం బాగుంది, పిల్లల యొక్క చదువులు బాగున్నాయి, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. ముఖ్యంగా విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి చాలా అనుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది. తల్లి ఆశీస్సులు, ఆరోగ్యం బాగుంది. పిల్లల చదువు విషయంలో వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు కూడా కొంచెం ఇబ్బందులు కలిగినా కూడా సక్సెస్ అవుతుంది. కొన్నిసార్లు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం మాత్రం సూపర్గా ఉంది. ఎటువంటి శత్రువులు లేరు, అప్పుల బాధలు ఉండవు. భార్యాభర్తల మధ్య మంచి రిలేషన్షిప్ ఉంటుంది. ముఖ్యంగా పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అదృష్టం మీకు చాలా బాగుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులందరికీ కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు రావాల్సిన సమయంలో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. దాని నుంచి మీరు అధిగమించడానికి కోసం కాస్త సంయమనం పాటించడం, ఓపికగా ఉండటం మంచిది. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మరి ఖర్చుల విషయానికి వస్తే అధికంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వాళ్ళందరూ కూడా ఉదయమే లేచి 17 సార్లు ప్రియాంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామి మంత్రాన్ని చదువుకోండి. సక్సెస్ మీదే.